ఏమైందంట ఆర్కే కొత్తపల్లికి వాళ్ళు చూసుకుంటే జగన్ అండతో కేసీఆర్ స్కెచ్ చేసిండు. ఏమైంది, కేసీఆరే గెలవలేదు. ఇక జగన్ గురించి ఈయన మాట్లాడుతున్నాడు. జగన్ గెలుస్తున్నాడని కేటీఆర్ చెప్తున్నాడు, ఇటు కేసీఆర్ చెప్తున్నాడు. ఏమవుతుంది, ఏమైనా తప్పు చేసిన ఎవరైనా ఓడిపోతారు లెక్క. 95 నుంచి 105 సీట్లు రాసి పెట్టుకో అన్నాడు. ఇక్కడ కథమైంది. అక్కడ అధికారంలో ఉన్నప్పుడు నియంతలుగా ప్రవర్తిస్తూ కనుసైగతో రాజకీయాలను శాసించగలమని విర్రవీగిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓడిపోగానే ప్రజాస్వామ్య విలువలు హక్కులు గుర్తొస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను అనగదొక్కే ప్రయత్నం చేసిన కేసీఆర్కు ఇప్పుడు కూడా తత్వం బోధపడలేదు. ప్రభుత్వ చర్యలను విమర్శించడం, ప్రశ్నించడం తెలంగాణ ద్రోహం అన్నట్లుగా విరుచుకుపడిన ఆ పెద్ద మనిషి ఇప్పుడు కాకా మీడియా, బాకా మీడియా అంటూ మీడియాను నిందించే దుస్సాహసానికి పాల్పడ్డారు. ఇక తాను అధికారం నుంచి తప్పుకున్న ఈ 5 నెలల్లోనే తెలంగాణ గోసపడుతుందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తన పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్ భ్రమలలో బతుకుతున్నాడు. కాక తెలంగాణ రాష్ట్రాన్ని తాను మాత్రమే ముఖ్యమంత్రిగా పాలించగలనని, మిగతా వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనికిరారని కేసీఆర్ ఇప్పటికీ భావించడం విడ్డూరంగా ఉంది. ఎత్తులు కుయుక్తులతో త్వరలోనే తాను మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని కేసీఆర్ ఆశామాషిగా అనలేదని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల వరకు వేచి చూడకుండా మధ్యలోనే తాను మళ్లీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి సహకారం అవసరమని ఆయన గుర్తించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలంటే జగన్ మద్దతు అవసరం అని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నట్టు. ఎందుకంటే ఎలక్షన్స్ రోజే, రేపు ఎలక్షన్ ఎన్నికలు జరుగుతాయనగా ఆయన అది నాగార్జున సార్ కట్ట మీదకి పోయి ఆళ్ళు కొట్టుకున్నట్టు చేసినారు. నువ్వు కొట్టినట్టు నేను కొట్టినట్టు అని చెప్పేసి తెలంగాణ పోలీసులని ఏపీ పోలీసులని మధ్యలో పెట్టి కొట్లాట చేసినట్టుగా ఒక డ్రామా ఆడింది. కానీ ఆ డ్రామా సెంటిమెంట్ పండలేదు, అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఒక మంత్రి ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు అని అందరికీ తెలిసిందే. జగన్ సహకారంతో ఆ మంత్రి ద్వారా కాంగ్రెస్ లో చీలిక వచ్చి రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ స్కెచ్ అమలవుతుందా అంటే చెప్పలేం. ఇక మంత్రి ఎవరో కాదు, వీళ్ళు నార్మల్ గా రాసుకురాలే గానీ పొంగులేటి సీన్ అన్న పేరు. అది కేసీఆర్ ను మళ్లీ సీఎం ని చేయడం కోసం ఆ మంత్రి రిస్క్ తీసుకుంటారా అన్నది కీలక ప్రశ్న. జగన్ మీద అభిమానంతో తన రాజకీయ భవిష్యత్తును ఆయన ప్రమాదంలోకి పెట్టుకుంటారని కూడా భావించలేం. కేసీఆర్ ఆలోచనల గురించి తెలిసిన తర్వాత నేను సేకరించిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి కేసీఆర్ను మళ్లీ సీఎంను చేయాలన్న ఆలోచన ఆ మంత్రికి లేదు క్లియర్గా. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని ఇటీవల కాలంలో కేసీఆర్ తరచూ చెప్పుకోవడం ఈ స్కెచ్లో భాగమే. కేసీఆర్ జగన్ కలిసి తెర వెనుక చేసుకున్న ఆలోచనల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియక కాదు, అయితే తెలుసు కనుకనే తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతోందని ఆయన తాజాగా ఆరోపిస్తున్నారు. నిన్నటి వరకు ప్రభుత్వాన్ని టచ్ చేయగలరా అని సవాల్ విసురుతూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇటీవల మాత్రం తన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర జరుగుతోందని చెప్పడం గమనార్హం. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే రేవంత్ ప్రభుత్వాన్ని ఏడాది తర్వాత పడగొడతామని తెలంగాణలో బీజేపీ ముఖ్యుడొకరు ఆంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. మొత్తంగా చూస్తే రేవంత్ పతనం కోసం ఇటు కేసీఆర్ అటు బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకొని తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం రేవంత్కు ఏర్పడింది. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే తెలంగాణలో రేవంత్ కు పరోక్ష మద్దతు లభిస్తుంది. ఇది సహజంగానే కేసీఆర్ కు నచ్చదు. అందుకే జగన్ మళ్లీ గెలవాలని కోరుకోవడంతో పాటు ఆయన సహకారంతో రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ సీఎం కావాలని కేసీఆర్ తలపోస్తున్నారు. తన ప్రస్తుత దుస్థితికి ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రజలు అత్యాశకు పోయారని నిందించడం ద్వారా కేసీఆర్ ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అడ్డదారిల్లో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ప్రవచనాలు చెప్పే ప్రయత్నం చేసే బదులు కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కేసీఆర్ ప్రయత్నిస్తే ఆయనకి మంచిది అని చెప్పేసి ఆర్కే వేమూరు రాధాకృష్ణ కొత్త పలుకులో రాసిండు వాస్తవంగా.